లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855583632. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మేషరాశి జాతకులు జూన్ మాసంలో 12వ తేదీన ఈ రాశి జాతకులు ఒక ఫోన్ కాల్ దైవానుగ్రహంతో రాబోతుంది. ఈ యొక్క వీడియో మిస్ అవ్వద్దు. ఆ ఫోన్ కాల్ ద్వారా వచ్చే ఆ వార్త గురించి కూడా ఇక్కడ మనం తెలుసుకుందాము. ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాము. ఒక దేవత ఆశీర్వాదం మీ పైన ఉండబోతుంది. ఇంకా వీటి గురించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాము. అదృష్టం మీకు అధికంగా కనిపిస్తుంది. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఎంతో కాలం పుణ్యం చేసుకుని ఉన్నారు. ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి. ముందుగా ఉద్యోగం చేసే విషయానికి వస్తే గనక అనుకూలత బాగా కలిసొస్తుంది. ప్రమోషన్ రావడం, వేరే మంచి ఆఫర్ రావడం, ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా ఈ సమయంలోనే వస్తుంది. మీరు అనుకోకుండా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం, రికమెండేషన్ ద్వారా కావచ్చు, ఉన్న ఉద్యోగం నుంచి మంచి మార్పు కలగవచ్చు. ఆ యొక్క ఆఫర్ ని ఈ రోజుని అందుకుపోతున్నారు. అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వడివడిగా అడుగులు ముందుకు వేయండి. చదువు అయిపోయినా సరే ఉద్యోగం రావడం లేదు అంటూ, శాలరీ పెరగడం లేదంటూ బాధపడుతుంటే ఇక చింతించాల్సిన అవసరమే అస్సలు లేదండి. క్రింద స్థాయి నుంచి పై స్థాయికి భగవంతుడే మిమ్మల్ని తీసుకుని వెళ్లబోతున్నాడు. ఈ యొక్క మార్పు ఈ రోజున సహాయ ఉద్యోగులతో రావచ్చు, లేదా కుటుంబ సభ్యులతో రావచ్చు, స్నేహితుల వల్ల కూడా కావచ్చు. అయితే మీకు ఎవరితో అయితే విభేదాలు ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి. అన్ని విధాలా వారే సపోర్టుగా నిలబడతారు. వీరు అందరినీ ఒకే స్థాయిలో చూస్తారు. పై స్థాయిలో ఉన్నా, క్రింద స్థాయిలో ఉన్నా కూడాను అందరినీ ఒకే రకంగా గౌరవిస్తారు. అందరితో సంతోషంగా ఉంటారు. ఇదే వీరికి ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. వీరితో పాటు అందరూ సంతోషంగా ఉండాలనే ఆలోచనే ఇది దైవానుగ్రహానికి కారణము. ఈ సమయంలో వివాహం కాక ఎవరైతే బాధపడుతున్నారో వారికి వివాహాలు జరగడం అనేది జరుగుతుంది. మీ యొక్క బాధ తొలగిపోతుంది. మంచి గడియలు మీ జీవితంలో మొదలయ్యాయని చెప్పొచ్చు. ఎదురు చూస్తున్న సంబంధం కుదరొచ్చు. ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్న వారికి కీలక సమయంగా చెప్పడం జరుగుతుంది. మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే ఇతరుల కష్టాల గురించి ఈ రోజున మీతో చాలా మంది వచ్చి పంచుకుంటారు. మీ మిత్రబంధం ఎక్కువగా ఈ రోజున బలపడుతుంది. చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయం తీసుకుంటారు. మీరు స్నేహానికి ఎక్కువ విలువను ఇస్తారు. స్నేహంతో ఎక్కువగా గడుపుతూ సమయాన్ని ఉంటారు. స్నేహితులకు ఈ రోజున సాయం చేయడం చాలా తృప్తిని ఇస్తుంది. హరికృష్ణ సుఖనోభవ. ఈ రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు. కష్టాలను పంచుకోరు, సుఖాన్ని పంచుకుంటారు. వీరి బాధ గురించి మాత్రం వీరి మిత్రులు అర్థం చేసుకుంటారు. ఈ రోజున గట్టి సపోర్ట్ అనేది వారి వైపు నుంచి మీకు కలగబోతూ ఉన్నది. ఈ రోజున బంధువులతో కానీ, స్నేహితులతో కానీ కొద్దిగా గొడవ జరిగే అవకాశం ఉంటుంది. అధికమైన పట్టుదల ఇందుకు కారణంగా చెప్పొచ్చు. చేసే వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదైనా ఒక విషయం ఈ రోజున ఎదుటి వారికి సూటిగా చెప్పొద్దు. వారి యొక్క మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడొద్దు. ఈ యొక్క తత్వంతో ఈ రోజున కాస్త ఇబ్బంది కూడా కలుగుతుంది. నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలా అని వీరికి మనసులో అర్థం కాదు. కొద్దిగా చిరాకు కూడా వస్తుంది. ఈ రోజున ఈ రాశి జాతకులకు సమాజంలో కాస్తంత గౌరవం తగ్గినట్లు అనిపిస్తుంది.
ఖర్చు విషయంలో ఈ రోజున ఆలోచించకుండా చేతితో ఖర్చు చేస్తారు. అంటే ఎదుటి వారికి సాయం విషయంలో కావచ్చు, దానం విషయంలో కావచ్చు, నూతన వస్తువుల కొనుగోలు విషయంలో కావచ్చు. ఈ రోజు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని ఆశ్రయించే వారు కూడా ఎక్కువగానే ఉంటారు. వారికి కొంచెం దూరంగా ఉండడం ఉత్తమం. అలాగే ఈ రోజున ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక దేవత అనుగ్రహం మీ మీద ఉండబోతుంది. ఒక దేవత మిమ్మల్ని అనుగ్రహించబోతుంది. ఆమె మరెవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి. మీరు చేసిన పుణ్యాలు, మీరు చేసిన పుణ్య కార్యాల వలన ఈ రోజున లక్ష్మీదేవత యొక్క అనుగ్రహం మీకు కలగబోతుంది. మీరు కోరిన కోరిక, ఒక్కొక్కరికి పరిస్థితుల రీత్యా ఒక్కొక్క కోరిక ఉంటుంది. మీ కోరిక ఇప్పటి వరకు తీరక ఇబ్బందులు పడుతూ ఉంటే, విద్యా, ఉద్యోగ, వ్యాపార పరంగా, మీరు ఉన్న కళ, సినీ రంగాల పరంగా, రియల్ ఎస్టేట్లో ఉన్న లేదా ఏదైనా పెట్టుబడుల సంబంధిత అంశంలో ఏదైనా ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బంది ఈ రోజు తీరిందనే వార్త ఒక స్నేహితుని రూపంలో లేదా బంధువుని రూపంలో, సహోద్యోగుల రూపంలో వినబోతున్నారు. ఇది మీకు ఆర్థిక ధన లాభంతో పాటుగా సమాజంలో గౌరవాన్ని కలిగించే వార్త. ఈ వార్త ఎవ్వరితో పంచుకోకుండా మీరు జాగ్రత్తగా దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటూ ముందుకు సాగండి. అంతా మంచే జరుగుతుంది.